తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదానికి ఎంతైతే సుదీర్ఘ ఉద్యమం జరిగిందో అదే తీరుగా సుమారు 50-55 సంవత్సరాల నుండి కూడా కాజ్పేట్ జంక్షన్ గా తీర్చిదిద్దాలి, అదేవిధంగా ఈ ప్రాంతంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలు సుదీర్ఘంగా 50-55 సంవత్సరాల నుంచి ఉద్యమం కొనసాగించినటువంటి విషయం మనందరికి కూడా తెలుసు. ఈ ఉద్యమం ఫలితంగా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాగానే ఇది మా విజయము అని చెప్పి బీజేపీ వాళ్ళు, మరోపక్క మేమేం తక్కువ కాదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వింత ప్రకటనలు చేస్తున్నటువంటి విషయం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పడేదానికి 100% ఈ ప్రాంత నిరుద్యోగుల, ఈ ప్రాంత యువకుల, ఈ ప్రాంత మేధావుల, ఈ ప్రాంత రైల్వే ఉద్యోగస్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులతో పాటు తెలంగాణ వాదుల ఉద్యమ ఫలితంగానే మరి కోచ్ ఫ్యాక్టరీ వచ్చిన విషయం మనందరికి కూడా తెలుసు. ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావన వస్తలేదని చెప్పి మేము కేసీఆర్ గారి ఆదేశం మేరకు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అనేక ఉద్యమాలు చేసినటువంటి విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం, మీ అందరికి కూడా చూపెడుతున్నాం. 2010-11 సమయంలో తెలంగాణ మూవ్మెంట్ కూడా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా శాసనసభ్యులు ఉన్న 2010-11లో కూడా మేము ఉద్యమం చేస్తే ఆ రోజు 10-11 సంవత్సరంలో కేంద్రంలో రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ గారు ఉండే. అప్పుడు కాజ్పేట్కు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పి 15 కోట్లు కేటాయించడం జరిగింది. అది తెలంగాణ రాష్ట్రం ఉద్యమంతో పాటు ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలంటే ఆ రోజు కేంద్రంలో ఉన్న రైల్వే శాఖ మంత్రి వర్యులు మమతా బెనర్జీ గారు తీసుకున్నటువంటి చర్య అది కూడా మా ఉద్యమం ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే 2013-14 బడ్జెట్లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడున్నటువంటి మంత్రులతోని, కేంద్ర మంత్రితోని అనేక సందర్భాలలో చర్చలు జరిపి దీనికి ఒక రూపం కూడా తీసుకొచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. కేసీఆర్ గారు అప్పుడున్నటువంటి మంత్రులతోని, సురేష్ ప్రభు గారు ఉండే రైల్వే మంత్రి గారితో కేసీఆర్ గారు పెద్ద ఎత్తున వారితో చర్చలు జరిపి ఇక్కడికి కావలసినటువంటి స్థలాన్ని కూడా అప్పుడు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు 50 ఎకరాలంటే దూరదృష్టితోని 150 ఎకరాలు కూడా మరి కేటాయిస్తామని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. 2015-16లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాజ్పేట్లో కోచ్ ఫ్యాక్టరీ అవసరమే లేదని కూడా అప్పుడు ప్రస్తావించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. అప్పుడు ఎవరు మంత్రి ఉండే అంటే అశ్విని వైష్ణవ్, ఇప్పుడున్న మంత్రి గారే అప్పుడు కూడా ఉండే. ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీకి ప్రస్తావన లేదు, అవసరం లేదు అని చెప్పడం జరిగింది. అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ తెలంగాణ ప్రాంతాన్ని, ఈ వరంగల్ ప్రాంతాన్ని వివక్షతో చూస్తూ కాలయాపన చేసింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులం కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా మరి నిరుత్సాహపడకుండా, వెనుకడుగు వేయకుండా మరొక్కసారి పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఇక్కడ నిట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది, అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. రాంపూర్లో పాలిటెక్నిక్ ఉన్నది, ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల ఉన్నది. ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే మా పోరాటం, మా ఆరాటం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఎంత బాధాకరమైందంటే ఇప్పుడు అంతా కూడా ట్రయల్ రన్ కూడా జరిగిన తర్వాత ఈ ప్రాంత బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేని నిస్సాయి స్థితిలో రైల్వే అధికారులు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, ఇక్కడి నుంచి 8 మంది గెలిచినటువంటి కాంగ్రెస్ దద్దమ్మలు కానీ ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే మరొక్కసారి ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం, ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి ఇంజనీర్ల కోసం, స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ నెలకొల్పేదాని కోసము మా పోరాటం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఖచ్చితంగా అక్కడ 5,000 ఉద్యోగాలు రాని, 4,000 రాని, 2,000 రాని, 1,000 ఉద్యోగ అవకాశాలు రాని, 80% ఖచ్చితంగా మాకు ఈ ప్రాంత బిడ్డలకు ఖచ్చితంగా ఉండాలని చెప్పి మా ప్రధాన డిమాండ్.